వందనాలు. ఈరోజు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా చాట్ జీపీటీ అంటే ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడానికి ఉన్నటువంటి వాటి గురించి నేర్చుకుందాం. ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చిన తర్వాతనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి మంచి పేరు వచ్చింది. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సెర్చ్కి వెళ్ళి చాట్ జీపీటీ అనేది టైప్ చేస్తారు. సో ఇది చాట్ జీపీటీ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ ద్వారా లాగిన్ అవుతారు. సో ఈ లోగో చూసి ఓపెన్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. సో ఇలాగ ఇక్కడ మెసేజ్ అని ఉన్న చోట మనం మెసేజ్ని టైప్ చేస్తాం. సో ఏదైనా ఒక ప్రశ్న కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనము టైప్ చేయడం ద్వారా దాన్ని పొందవచ్చు. సో ఇక్కడ చిన్న ప్రశ్న నేను అడుగుతాను. వాట్ ఈజ్ ఎల్ నీనో అని అడిగాను నేను. సో దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది నీట్గా మనకి టైప్ చేస్తుంది. టైప్ చేసి మనకి ఆన్సర్ ఇచ్చింది. సో ఇది ఒక ఆప్షన్. అలాగే ఇమేజెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఒక ఫ్లవర్ని నేను ఇమేజ్ క్రియేట్ చేయమంటున్నాను. చేసుకోవచ్చు. వాయిస్ వినిపిస్తుంది, తర్వాత టెక్స్ట్ రూపంలో కూడా మనకి వినిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి అడిషనల్గా చాట్ జీపీటీ సో ఇలాగ ఇవి తీసుకొచ్చింది చూడండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ జీపీటీ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తే చాలా అంశాలని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. వెబ్సైట్ జనరేటర్ అంటే దీని ద్వారా వెబ్సైట్ని జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేసి చూశాను, చాలా బాగా పనిచేస్తున్నాయి. తర్వాత ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. తర్వాత ఏదైనా మనం ఒక దానిపైన ఒక అంశాన్ని గురించి రాయమని చెప్పొచ్చు. ఉదాహరణకి ఒక కంటెంట్ని రాయమని చెప్పొచ్చు. సో వీటన్నిటితో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో అలా కొలాబరేట్ అయ్యి సో చాలా అంశాలు మనకి ఇస్తున్నారు. అట్లీస్ట్ ఈవెన్ సెర్చ్ కూడా దీంట్లో ఇస్తున్నారు. కాబట్టి మనము గూగుల్ సెర్చ్ అనే దాన్ని క్రమంగా మర్చిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి కోడ్ చేస్తుంది. ఇది కోపైలట్ లాగా కోడ్ చేస్తుంది. అదేలాగా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. తర్వాత క్యాన్వా, ఇక్కడ నుంచి మీకు తెలుసు క్యాన్వా డిజైన్కి చాలా ఉపయోగపడుతుందని, నేరుగా మనం క్యాన్వాకి వెళ్ళవచ్చు. అదేవిధంగా రీసెర్చ్ పేపర్స్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత లోగో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత డాలీ అంటే ఇమేజ్ క్రియేషను చాట్ జీపీటీ వాళ్ళదే. ఇది దాన్ని ఇచ్చారు. డేటాని అనలిస్ట్ చేయొచ్చు. ఫైల్స్ని పెట్టి విజువలైజ్ చేయొచ్చు ఆ డేటాని. తర్వాత రైటింగ్ కోచ్, కలరింగ్ బుక్, ఇది చూడండి చాలా చక్కగా ఉంటుంది, చేసుకోవచ్చు. ప్లాంట్స్, ఏదైనా ప్లాంట్స్ బొమ్మలు ఉంటే వాటిని ఇచ్చేసుకోవచ్చు. తర్వాత హ్యూమనైజ్ ఏఐ అనేది వచ్చింది. హ్యూమనైజ్ చాలా ఎన్ని అంశాలు అంటే అన్ని అంశాలు సో దీంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో చాలా విప్లవాన్ని ఇది తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీని ద్వారా చాలా మనకి కోడ్స్ క్రియేట్ చేస్తున్నాము, ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నాము, తర్వాత వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము. ఇలాగా చాలా అంశాల్లో మనం ముందుకెళ్తున్నాము. సో ఇది ఎక్స్ప్లోర్ చేసుకొని వీటన్నిటితో వీళ్ళు కొలాబరేట్ చేసుకొని చాలా అంశాలను మనకి ఇవ్వడము జరుగుతుంది. సో ఇది చాట్ జీపీటీ గురించి. కథ కానీ కవిత కానీ అడుగుతున్నాను నేను, తెలుగులో ఇవ్వండి అనేసి. ఇది చిన్నపిల్లల కథ, పెద్దవారికి అది ఇస్తాను. సో ఇలాగ ఇచ్చింది. దీన్ని డెవలప్ చేయమని అనుకోవచ్చు. పూర్తి కథ ఇవ్వండి అంటే అది కథ రాసి పెట్టేస్తుంది.
చూడండి, మొత్తం కథ రాస్తుంది. సో ఇలాగ అన్ని రకాల పనులకి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా ఈ వీడియోని నలుగురికి చేరవేయండి. అదేలాగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.